హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏపీ కౌశలం ఎగ్జామ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈరోజు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ యాప్టిట్యూడ్ నుంచి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ నేను యాప్టిట్యూడ్, రీజనింగ్, సైకోమెట్రిక్, ఇంకా కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ వీడియోస్లో. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఈరోజు అయితే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేసి ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఏని మనం కోఎఫిషియంట్ ఆఫ్ x² అని అంటాం. కోఎఫిషియంట్ ఆఫ్ x² ఈజ్ ఈక్వల్ టు a. bని వచ్చేసి కోఎఫిషియంట్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు b అనమాట. cని ఏమంటామంటే కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు c. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ a వచ్చేసి కోఎఫిషియంట్ ఆఫ్ x² వచ్చేసి a అని అంటాం, కోఎఫిషియంట్ ఆఫ్ x వచ్చేసి b, అండ్ c అనేది ఇక్కడ కాన్స్టెంట్ అనమాట. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చి నేచర్ ఆఫ్ ది రూట్స్ ఏంటో కనుక్కోమని అడుగుతారనమాట. సో మనం నేచర్ ఆఫ్ ది రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. నేచర్ ఆఫ్ ది రూట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఈ ఫార్ములా చూడండి, d ఈజ్ ఈక్వల్ టు b² - 4ac మనం సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. ఒకవేళ ఈ వాల్యూస్ అనేవి మనం d ఈజ్ ఈక్వల్ టు b² - 4ac సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఒకవేళ d వాల్యూ అనేది లెస్ దెన్ 0 అయితే వాటిని ఇమాజినరీ రూట్స్ అని అంటాం. d ఈజ్ ఈక్వల్ టు 0 అయితే నేచర్ ఆఫ్ ది రూట్స్ వచ్చేసి ఈక్వల్ రూట్స్, ఆర్ d గ్రేటర్ దెన్ 0 అయిందనుకోండి నేచర్ ఆఫ్ ది రూట్స్ వచ్చేసి పాజిటివ్ ఆర్ రియల్ రూట్స్ అన్నమాట. పాజిటివ్, రియల్ రూట్స్ అని అంటాం. సో ఇక్కడ మనం ఈ ఫార్ములాలోకి ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసి కోఎఫిషియంట్ ఆఫ్ x² అన్నమాట. అంటే x²కి ముందు ఏ వాల్యూ అయితే ఉంటుందో అది ఏ వాల్యూ అనమాట. సో b వాల్యూ వచ్చేసి కోఎఫిషియంట్ ఆఫ్, అంటే ఇక్కడ చూడండి కోఎఫిషియంట్ ఆఫ్ x², b వాల్యూ వచ్చేసి కోఎఫిషియంట్ ఆఫ్ x వాల్యూ అనమాట. సో xకి ముందు ఏ వాల్యూ అయితే ఉంటుందో అది b వాల్యూ, కోఎఫిషియంట్ ఆఫ్ x. ఇక్కడ 12 అనేది కాన్స్టెంట్ అన్నమాట. ఇది c ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో ఇక్కడ మనకు కోఎఫిషియంట్ ఆఫ్ x² వాల్యూ ఏముంది, ఏం లేదు ఇక్కడ. సో కాబట్టి 1. కోఎఫిషియంట్ ఆఫ్ x వాల్యూ వచ్చేసి 7 అన్నమాట, అండ్ కాన్స్టెంట్ వచ్చేసి 12. సో ఈ వాల్యూస్ని మనం ఈ ఫార్ములాలోకి సబ్స్టిట్యూట్ చేద్దాం. d ఈజ్ ఈక్వల్ టు d అంటే డిటర్మినెంట్ అంటాం. దీని ఈజ్ ఈక్వల్ టు b² - 4ac అనేది ఫార్ములా. సో b² అంటే 7a² - 4 ఇంటూ ఏ వాల్యూ ఎంత 1 ఇంటూ c కాన్స్టెంట్ 12. సో 7 7s are 49 minus 4 1s are 4, 4 12s are 48. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 1 అన్నమాట. అంటే d ఈజ్ ఈక్వల్ టు 1. సో 1 అంటే ఏంటి, d ఈజ్ గ్రేటర్ దెన్ 0. ఇక్కడ d వాల్యూ మనకి ఏమొచ్చింది 1 వచ్చింది, విచ్ ఈస్ గ్రేటర్ దెన్ 0 కదా. సో d వాల్యూ గ్రేటర్ దెన్ 0 కాబట్టి నేచర్ ఆఫ్ ద రూట్స్ వచ్చేసి పాజిటివ్, రియల్ రూట్స్ అన్నమాట. సో ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ d ఈజ్ ఈక్వల్ టు అంటే డిటర్మినెంట్ వాల్యూ అనేది మనకు 0 వస్తే కనుక అప్పుడు నేచర్ ఆఫ్ ద రూట్స్ వచ్చేసి ఈక్వల్ రూట్స్ అని, ఆర్ d వాల్యూ అనేది 0 కన్నా తక్కువ లెస్ దెన్ 0 అంటే మైనస్లలో వస్తే కనుక దాన్ని మనం నేచర్ ఆఫ్ ది రూట్స్ అనేది ఇమాజినరీ రూట్స్ అని అంటాం అన్నమాట. సో మ్యాక్సిమం ఇమాజినరీ రూట్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఎగ్జామ్స్లో. సో ఈ విధంగా మనం సాల్వ్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేచర్ ఆఫ్ ది రూట్స్ కనుక మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటే మనకు ఒక ఈక్వేషన్ ఇస్తారు. ఈ ఈక్వేషన్ని మనం ఆ ఈక్వేషన్ యొక్క వాల్యూస్ని ఈ ఫార్ములాలోకి సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. ఈ ఫార్ములా వచ్చేసి d అంటే డిటర్మినెంట్, d ఈజ్ ఈక్వల్ టు b² - 4ac. ఇక్కడ a అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x², ముందు ఏ వాల్యూ అయితే ఉంటుందో అది ఈక్వల్ టు a అన్నమాట. b అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x అన్నమాట, xకి ముందు ఏ వాల్యూ అయితే ఉంటుందో అది b వాల్యూ. ఇది
12 అనేది సి వాల్యూ అనమాట, కాన్స్టెంట్ వాల్యూ. సో ఈ వాల్యూస్ అన్నీ ఈ ఫార్ములాలోకి సబ్స్టిట్యూట్ చేయాలి. d = b² - 4ac. b² అంటే 7a², 4కి 4 ఇంటూ ఏ వాల్యూ ఎంత 1. ఇక్కడ 12 అనేది కాన్స్టెంట్ అనమాట. సో 7 7 = 49 - 12 4 = 48 = 1. ఇక్కడ వాల్యూ అనేది d = 1 వచ్చింది. 1 ఈజ్ 0 కన్నా ఎక్కువ కాబట్టి d > 0. సో నేచర్ ఆఫ్ ద రూట్స్ వచ్చేసి పాజిటివ్ రియల్ రూట్స్ అన్నమాట. సో ఈ విధంగా వీటిని సాల్వ్ చేయాలి. సో ఇందాక చెప్పింది నేచర్ ఆఫ్ ది రూట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పి, ఇప్పుడేమో క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మనం ఫ్యాక్టర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది చెప్తాను. సో ఇలా సింగిల్ ఈక్వేషన్ ఇస్తారు అండ్ 2 ఈక్వేషన్స్ కూడా ఇస్తారనమాట. ఇలా సింగిల్ ఈక్వేషన్ వచ్చినప్పుడు జస్ట్ ఫ్యాక్టర్స్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. అండ్ 2 ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఫ్యాక్టర్స్ ఇంకా y ఫ్యాక్టర్స్ రెండింటిని మనం కంపేర్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, x² + 11x + 28. సో ఇక్కడ కాన్స్టెంట్ ఏముంది, మనకు 28 అనేది ఉంది. ఫస్ట్ తీసుకోవాల్సింది ఈ కాన్స్టెంట్ని 28ని. సో 28ని తీసుకొని ఈ నెంబర్ అనేది మనకు ఏ 2 వాల్యూస్ని మనం మల్టిప్లై చేస్తే ఈ నెంబర్ వస్తుందో చూసుకోవాలి. ఫస్ట్ మనకు అంటే ఫస్ట్ నుంచి అన్ని టేబుల్స్ చూసుకుంటూ వస్తే ఏ టేబుల్లో మనకు 28 అనేది వస్తుంది. ఆ 2 నెంబర్స్ని మనం ప్లస్ చేసినా మైనస్ చేసినా కూడా కోఎఫిషియంట్ ఆఫ్ x వాల్యూ అంటే 11 అనేది మనకు రావాలన్నమాట. ఇక్కడ చూడండి, 7 4 ఎంత, 7 4 28 అండ్ ఇంకోటి వస్తుంది 14 2 కూడా 28 అనేది మనకు వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, 7 4 28. సో మనం 7 నెంబర్స్ని ప్లస్ చేసినా మైనస్ చేసినా కూడా మనకు కోఎఫిషియంట్ ఆఫ్ x వాల్యూ రావాలి, అంటే 11 రావాలి. సో ప్లస్ 7 + 4 11 వచ్చింది అండ్ ప్లస్ ఇంటూ ప్లస్. సో +28 కూడా మనకు వచ్చేసింది కాబట్టి దీన్ని మనం తీసుకోవచ్చు. అదేవిధంగా ఇది చూడండి, 14 2 కూడా 28, బట్ ఇక్కడ మనకు 11 రావాలి కదా. సో 11 రావాలంటే ఇక్కడ మనం ప్లస్ ఉండాలి, ఇక్కడ మైనస్ ఉండాలి. సో మైనస్ ఉండాలంటే మనకు ఇక్కడ +11 వస్తుంది, బట్ ఇక్కడ 28 అనేది మనకి ఇక్కడ ఏ సింబల్ వస్తుంది, ప్లస్ ఇంటూ మైనస్ వస్తుంది. బట్ ఇక్కడ మనకు మైనస్ ఉందా, లేదు, ప్లస్ ఉంది. సో ఇది మైనస్ వస్తుంది కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేయొద్దన్నమాట. సో ఇక్కడ 7 × 4 7 4 28 అన్నమాట. సో మనకి ఏ ఫ్యాక్టర్స్ వచ్చినాయి, ఇక్కడ మనకు 7 4 వచ్చింది కాబట్టి మనం సింబల్స్ని చేంజ్ చేసుకోవాలన్నమాట. -7 -4. సో ఇక్కడ x ఫ్యాక్టర్స్ వచ్చేసి -7 -4 అన్నమాట. ఒకవేళ -7 -4 ఈ విధంగా వస్తే వాటిని 7 4 లాగా ఇక్కడ ఏదైతే సింబల్ ఉందో ఆ సింబల్ని మనం కన్వర్ట్ చేసుకోవాలి. ప్లస్ ఉంటే మైనస్ ఉంటే ప్లస్లోకి మనం కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫ్యాక్టర్స్ వచ్చేసి -7 -4 అన్నమాట. ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఇచ్చారు మనకు. x² - x - 30 = 0, y² + 12y + 36 = 0. ఈ విధంగా మనకు 2 ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు రెండిటి యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కొని ఆ తర్వాత రెండిటి వాల్యూస్ని మనం కంపేర్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ x² - x - 30 = 0 అన్నారు. సో కాన్స్టెంట్ ఏముంది, 30 ఉంది. 30ని మనం తీసుకుంటే ఇక్కడ సో వేటిని ఒక 2 నెంబర్స్ని వేటిని మనం మల్టిప్లై చేస్తే 30 వస్తుందో మనం చూసుకోవాలన్నమాట. 6 5 30 కదా, 6 5 30 అండ్ ఇక్కడ కాన్స్టెంట్కి ముందు ఏ సింబల్ ఉంటుందో దాన్ని మనం కన్సిడర్ చేయాలి కంపల్సరీ. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సో అండ్ ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x ఏముంది, ఇక్కడ మనకు ఇక్కడ ఏం లేదు. సో 1 ఉన్నట్టే కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ -6 + 5 తీసుకుంటే మనం 6 5 30 వస్తుంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వస్తుంది అండ్ -6 + 5 అంటే -1 కూడా వస్తుంది అనమాట. ఇక్కడ -1. సో ఈ -1 అనేది ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది మనకు. నెక్స్ట్ ఇక్కడ ఫ్యాక్టర్స్ వచ్చేసి సింబల్స్ని చేంజ్ చేసుకోవాలని ఇక్కడ x ఫ్యాక్టర్స్ వచ్చేసి 6, +5 కాబట్టి -5. ఫస్ట్ ఏమో మనం కాన్స్టెంట్ తీసుకోవాలి. ఆ కాన్స్టెంట్ ఏ 2 నెంబర్స్ని మనం మల్టిప్లై చేస్తే ఈ కాన్స్టెంట్ వస్తుందో ఆ 2 నెంబర్స్ని కూడా మనం యాడ్ చేసినా మైనస్ చేసినా కూడా ఈ కోఎఫిషియంట్ ఆఫ్ x రావాలన్నమాట. ఆ విధంగా ఆ 2 డిజిట్స్ని మనం తీసుకోవాలి. తీసుకునే ముందు ఈ కాన్స్టెంట్ యొక్క ముందు సింబల్ ఏదైతే ఉందో దాన్ని మనం కన్సిడర్ చేయాలి. సో 6 5
30 కాబట్టి ఇక్కడ మనకు -1 రావాలి. 6 × 5 30 -6 + 5 అంటే -1 అనేది మనకు వస్తుంది. సో మనం ఫ్యాక్టర్స్లోకి చేంజ్ చేసుకునేటప్పుడు సింబల్స్ చేంజ్ చేసుకోవాలి. -6 ఉంది కాబట్టి 6 + 5 ఉంది కాబట్టి -5. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి 36 y² + 12y + 36 అనమాట. సో 36కి మనం 2 డిజిట్స్ని మల్టిప్లై చేస్తే 36 వస్తుంది. 6 6 ఆర్ 36 మనకు =36 కదా. ఇక్కడ 12 ఉంది కాబట్టి +6 +6. సో +6 +6 వచ్చేసి +12 అనమాట. ఆ విధంగా మనకి ఇక్కడ ఫ్యాక్టర్స్లోకి చేంజ్ చేసుకునేటప్పుడు -6, -6 ఇక్కడ మనం సో ఈ x ఫ్యాక్టర్స్ని y ఫ్యాక్టర్స్ని మనం కంపేర్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, కంపేర్ చేసేటప్పుడు 2 టైమ్స్ ఈ 6 వేసుకోవాలి అండ్ 2 టైమ్స్ 5 వేసుకోవాలి. -5 ఇక్కడ ఇది -6, ఒకసారి y1 ఇది y2 -6 -6 -6. సో ఈ విధంగా మనం ఇది x1 y1 x1 y2 x2 y1 x2 y2 అన్నమాట. సో ఈ విధంగా మనం కంపేర్ చేయాలి. అప్పుడు ఇక్కడ వాల్యూస్ చూడండి, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ -6 ఉంది కాబట్టి 6 గ్రేటర్, ఇక్కడ 6 -6 6 is greater, -5 -6 -5 greater than, -5 -6 -5 greater అన్నమాట. సో ఈ విధంగా x greater than y విధంగా మనకు రిలేషన్షిప్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. x వాల్యూస్ అనేవి y వాల్యూస్ కన్నా గ్రేటర్ అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, x² + 3x - 228 = 0, y² - 11y + 28 = 0. సో ఇక్కడ కాన్స్టెంట్ ఏముంది 28. ఏ 2 నెంబర్స్ని మనం మల్టిప్లై చేస్తే 28 వస్తుంది. 7 4s are 28. సో 7 4s are 28 వస్తుంది. బట్ ఇక్కడ ప్లస్ చేసినా మైనస్ చేసినా మనకి ఇక్కడ 3 కూడా రావాలి కాబట్టి +7 -4 తీసుకుంటే ప్లస్ ఇంటూ మైనస్ -28 అయితే మనకు వస్తుంది. అండ్ ఇక్కడ +7 -4 అంటే +3 కూడా మనకు వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఫ్యాక్టర్స్లోకి చేంజ్ చేసుకునేటప్పుడు x1 x2 వాల్యూస్ మనకి ఏమొస్తాయి -7 అండ్ +4 అన్నమాట. x1 -7 x2 +4 సింబల్స్ చేంజ్ చేసుకోవాలని చెప్పా కదా. ఈ విధంగా చేంజ్ చేసుకున్న తర్వాత -7 +4 వస్తాయి. ఇక్కడ కూడా 28 అనే ఉంది. సో 7 4s are 28. ఇక్కడ ఇక్కడ +28 ఉంది, బట్ ఇక్కడ మనకు 11 రావాలి కాబట్టి మైనస్ ఇక్కడ మైనస్ పెట్టుకుంటే 7 4s are 28 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది. అండ్ -7 -4 అంటే -11 కూడా వస్తుంది అనమాట. -11 ఉంది ఇక్కడ. సో y1 y2 అంటే ఎంత సింబల్స్ చేంజ్ చేసుకోవాలి, +7 అండ్ +4. సో వీటిని కంపేర్ చేస్తే -7 -7 -+4 +4 అండ్ నెక్స్ట్ y1 అంటే +7 +4 +7 +4 ఈ విధంగా కంపేర్ చేయాలన్నమాట. ఇది x1 x1 x2 x2 y1 y2 y1 y2 ఈ విధంగా వాల్యూస్ని మనం కంపేర్ చేయాలి. -7 +7 is greater, -7 +4 +4 is greater, +4 +7 is greater, +4 +4 equal. సో x <= y1 అన్నమాట. ఒకవేళ ఆప్షన్స్ మనకు ఫ్యాక్టర్స్ అనేవి రెండు ఒకటి <= ఒకటి greater than ఈ విధంగా వస్తే కెనాట్ బి డిటర్మైన్డ్ అనేది ఆప్షన్ మనం చూస్ చేసుకోవాలి. కంపేర్ చేసినప్పుడు ఒక 3 <= వచ్చి ఒకటి greater than వచ్చినా లేకపోతే 2 <= 2 greater than ఆ విధంగా కెనాట్ బి డిటర్మైన్డ్ అనే ఆప్షన్ చూస్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, x² - 17x + 72 = 0, y² - 7y + 12 = 0. సో ఇక్కడ 72 ఉంది కాబట్టి కాన్స్టెంట్ 72. సో ఏ 2 నెంబర్స్ని మల్టిప్లై చేసినా 72 రావాలి అండ్ ప్లస్ ఆర్ మైనస్ చేసినా 17 అనేది రావాలన్నమాట. సో 9 8s are చూసుకుందాం. 9 8s are 72 ప్లస్ రావాలి. ఓకే, ఇక్కడ ప్లస్ రావాలంటే 9 8s are 72 వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది. అండ్ -9 -8 అంటే -17 అనే వాల్యూ ఇక్కడ మనకు ఆల్రెడీ వచ్చేసింది. సో ఇక్కడ ఫ్యాక్టర్స్ వచ్చేసి x1 x2
x1 వాల్యూ వచ్చేసి 9 అండ్ x2 వాల్యూ వచ్చేసి -8 కాబట్టి 8 అన్నమాట. ఇక్కడ చూడండి 12 ఉంది కాబట్టి 4 3s 12. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మనకు మైనస్ సింబల్స్ వేసుకుంటే సో -4 -3 అంటే -7 అనేది వస్తుంది. అండ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12 4 3s 12 అనేది వస్తుంది అనమాట. సో y1 y2 వాల్యూస్ మనకి ఏమొస్తాయి ఇక్కడ +4 +3 వస్తాయి. సో వీటి రెండింటిని కంపేర్ చేస్తే 9 9 8 8 4 3 4 3. సో ఇక్కడ 9 గ్రేటర్, ఇక్కడ 9 గ్రేటరే, 8 గ్రేటర్ దెన్ 4 8 గ్రేటర్ దెన్ 3. సో x గ్రేటర్ దెన్ y అనేది ఆన్సర్ అన్నమాట. ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఇంకా కొంచెం పెద్ద నెంబర్స్ వచ్చినప్పుడు మనం LCM చేసి ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో 168 2 టేబుల్ తీసుకుంటే 2 8s 16 2 4s 8 2 4s 8 2 2s 4 2 2s 2 1s 7 3s. సో ఇక్కడ చూడండి 7 2s 14 2 2s 4 4 3s 12 అన్నమాట. సో చూద్దాం 168 14 12 అంటే 12 14 ప్లస్ 12 వచ్చేసి 26. ఓకే వచ్చేసింది. 14 ఇంటూ 12 చేస్తే మనకు 168 వస్తుంది. -14 -12 చేస్తే మనకు -26 వస్తుంది. అండ్ ఇక్కడ ప్లస్ 168 కూడా వచ్చేస్తుంది. సో -14 -12 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 14 ఇంటూ 12 వచ్చేసి 168 అనమాట. ఓకే సో ఇక్కడ వాల్యూస్ ఎక్స్ ఫ్యాక్టర్స్ వచ్చేసి x1 ఈజ్ ఈక్వల్ టు మనకు సింబల్స్ చేంజ్ చేసుకుంటే 14 అండ్ x2 ఈజ్ ఈక్వల్ టు 12. సేమ్ అదే విధంగా ఇక్కడ చూడండి 156. సో 3 టేబుల్స్ తీసుకుంటే 3 5s 15 3 2s 6. సో 2 2s 4 2 6s 12 2 1s 2 3s 3 2s 6 6 2s 12. సో 12 13 అనమాట. సో 12 ప్లస్ 13 వచ్చేసి మనకు 25. ఇక్కడ ప్లస్ రావాలి కాబట్టి మైనస్ ఈ విధంగా -12 ఇంటూ -13 వచ్చేసి మనకు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 156 వస్తుంది. సో ఇక్కడ y1 y2 వాల్యూస్ ఎంత సింబల్స్ చేంజ్ చేసుకుంటే 12 ఇక్కడ వచ్చేసి 13 అన్నమాట. కంపేర్ చేస్తే 14 14 12 12 ఇక్కడ 12 13 12 13 12 13. సో ఇక్కడ x వాల్యూ 14 ఉంది, y వాల్యూ 12 ఉంది. సో 14 గ్రేటర్. ఇక్కడ 14 13 ఉంది, 14 గ్రేటర్. ఇది ఇక్కడ ఈక్వల్. బట్ ఇక్కడ 13 అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ లెస్ దెన్ 12 లెస్ దెన్ 13 వస్తుంది. ఇక్కడ చూడండి 2 గ్రేటర్స్ ఉన్నాయి, ఒకటేమో లెస్ దెన్ ఉంది, ఒకటి ఈక్వల్ ఉంది. ఇలా మనకు 3 గ్రేటర్ దెన్ ఇచ్చి ఒక లెస్ దెన్ ఇచ్చిన సో ఇక్కడ ఆపోజిట్ ఉన్నప్పుడు ఒక రెండు సింబల్స్ అనేవి ఒకటి లెస్ దెన్ ఒకటి గ్రేటర్ దెన్ ఉన్నప్పుడు కెన్ నాట్ బి డిటర్మైన్డ్ అనేది ఆప్షన్ అన్నమాట. సో కెన్ నాట్ బి డిటర్మైన్డ్. సో రిలేషన్షిప్ అనేది ఫామ్ అవ్వదు కాబట్టి x డస్ నాట్ ఈక్వల్ టు y అన్నమాట. నో రిలేషన్ ఫార్మ్డ్. నెక్స్ట్ రీజనింగ్లో నుంచి ఇన్ఈక్వాలిటీ అనేది ఒక టాపిక్ అన్నమాట. ఇది అర్థమవుతే చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఒక క్వశ్చన్ ఇచ్చి మనకు 2 కంక్లూషన్స్ ఇస్తారు. సో ఈ క్వశ్చన్ని చూసి మనం ఈ కంక్లూజన్ అనేది కరెక్టా రాంగా అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా 5 ఆప్షన్స్ అయితే ఇస్తారు. ఒకవేళ కంక్లూజన్ 1 కరెక్ట్ అయితే ఇఫ్ ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్ అని, ఒకవేళ 2 కరెక్ట్ అయితే 2 కంక్లూషన్ బోత్ ద కంక్లూషన్స్ ఫాలోస్ అని, 2 రాంగ్ అయితే నెయిదర్ 1 నార్ 2 ఫాలోస్ అని చెప్పి, 2 ఫాలో అయితే ఐదర్ కంక్లూజన్ 1 ఆర్ 2 ఫాలోస్ అని చెప్పి ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, I less than n less than p greater than or equal to s greater than q is equal to u greater than t. సో ఇక్కడ 2 కంక్లూషన్స్ ఇచ్చారు మనకు. p is equal to s, s greater than t. ఇక్కడ p is equal to s, ఎస్కి రిలేషన్ ఏముందో మనం చూసుకోవాలి. ఇక్కడ p ఉంది, ఇక్కడ s ఉంది. సో pకి ఎస్కి రిలేషన్ ఏముంది, p ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు s అనమాట. సో p గ్రేటర్ దెన్ s అన్న కరెక్టే, p ఈజ్ ఈక్వల్ టు s. సో ఇక్కడ ఏంటంటే p గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు s అంటే p గ్రేటర్ దెన్ s కన్నా గ్రేటర్ అయినా ఉండొచ్చు, లేకపోతే ఈక్వల్ అయినా ఉండొచ్చు అనమాట. బట్ ఇక్కడ ఏముంది, ఓన్లీ ఈక్వల్ టు s అని ఉంది. సో ఇక్కడ
ఇది ఒక్కటే ఈక్వల్ టు ఎస్ అని కాదు, పీ గ్రేటర్ దెన్ ఎస్ కూడా ఉంది కాబట్టి ఇది కంక్లూజన్ రాంగ్ అన్నమాట. ఇక్కడ చూడండి నెక్స్ట్ కంక్లూజన్ వచ్చేసి ఎస్ గ్రేటర్ దెన్ టీ. సో ఎస్ ఇక్కడ ఉంది అండ్ టీ ఇక్కడ ఉంది. సో రెండింటికి రిలేషన్ చూడండి, ఎస్ గ్రేటర్ దెన్ క్యూ, క్యూ ఈజ్ ఈక్వల్ టు యూ. దీన్ని మనం ఈజ్ ఈక్వల్ టు కాకుండా ఎస్ గ్రేటర్ దెన్ క్యూయూ ఈజ్ ఈక్వల్ టు అంటే రెండు ఈక్వల్ కాబట్టి క్యూయూ అని కూడా రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏముంది, గ్రేటర్ దెన్ టీ అన్నమాట. సో ఇక్కడ గ్రేటర్ ఉంది, ఇక్కడ గ్రేటర్ ఉంది కాబట్టి ఎస్ గ్రేటర్ దెన్ టీ అనేది కరెక్ట్ అన్నమాట. సో ఆప్షన్ ఇక్కడ ఇఫ్ కంక్లూజన్ 2 ఓన్లీ ఫాలోస్, ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, సి ఈజ్ ఈక్వల్ టు జీ లెస్ దెన్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ గ్రేటర్ దెన్ పి ఈజ్ ఈక్వల్ టు క్యూ అనమాట. సో అండ్ కంక్లూజన్ వచ్చేసి క్యూ లెస్ దెన్ బి, సెకండ్ కంక్లూజన్ క్యూ లెస్ దెన్ ఎల్. ఇక్కడ క్యూకి బీకి రిలేషన్ ఏముంది, ఇక్కడ క్యూ ఉంది, ఇక్కడ ఎల్ ఉంది. సో రిలేషన్ చూసుకుంటే క్యూ లెస్ దెన్ బి అన్నారు. సో ఇక్కడ క్యూ ఈజ్ ఈక్వల్ టు పి అంటే పీక్యూ, పీక్యూ అని కూడా రాసుకోవచ్చు. బట్ ఇక్కడ ఒకటేమో గ్రేటర్ దెన్ ఉంది, ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. సో 2 ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి రెండిటికి రిలేషన్షిప్ అనేది ఫామ్ అవ్వదన్నమాట. సో ఏమి ఇచ్చారు, క్యూ లెస్ దెన్ బి అని ఇచ్చారు. క్యూ లెస్ దెన్ బి కాదు, రెండిటికి రిలేషన్ లేదని అర్థం దానికి. క్యూ లెస్ దెన్ బి అంటే ఇది రాంగ్ అన్నమాట. ఇక్కడ ఏముంది, క్యూ లెస్ దెన్ ఎల్ అని ఉంది, క్యూ ఇక్కడ ఉంది, ఎల్ ఇక్కడ ఉంది. సో మనం ఇక్కడ పి క్యూ అని రాసుకోవచ్చు, లెస్ దెన్ ఎల్, లెస్ దెన్ ఎల్. సో క్యూ లెస్ దెన్ ఎల్. సో ఇది కరెక్ట్ అన్నమాట. సో ఇది కూడా కంక్లూజన్ సెకండ్ అనేది ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు టీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం ఈజ్ ఈక్వల్ టు ఎల్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి గ్రేటర్ దెన్ క్యూ అనమాట. సో ఇక్కడ ఫస్ట్ కంక్లూజన్ ఎస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్, సెకండ్ వచ్చేసి ఎం గ్రేటర్ దెన్ క్యూ. సో ఇక్కడ ఎస్కి ఎల్కి రిలేషన్ చూసుకుంటే ఎస్ ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ అని ఇచ్చారు, బట్ ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, ఇక్కడ కూడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి అండ్ ఇక్కడ ఎల్ ఉంది. సో రిలేషన్ అనేది ఉంది, ఎస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు టీ అండ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్. సో ఈక్వల్ ఉంది కాబట్టి దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. సో ఎస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ అనేది కరెక్ట్ అన్నమాట. సో కంక్లూజన్ 1 ఈజ్ కరెక్ట్. అండ్ సెకండ్ ఇది చూడండి, ఎం గ్రేటర్ దెన్ క్యూ, ఎం ఇక్కడ ఉంది అండ్ క్యూ రెండిటికి రిలేషన్ ఎం గ్రేటర్ దెన్ క్యూ. సో ఈ విధంగా ఎం ఎల్ ఈ విధంగా రాసుకోవచ్చు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి గ్రేటర్ దెన్ క్యూ. సో ఇక్కడ హైయెస్ట్ ఏది ఉంది సింబల్ అనేది, ఇక్కడ లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఉంది, ఇక్కడ కూడా గ్రేటర్ దెన్ ఉంది కాబట్టి ఎం గ్రేటర్ దెన్ క్యూ అనేది వస్తుందన్నమాట. సో ఇది కూడా కరెక్టే. బోత్ కంక్లూజన్ 1 and 2 బోత్ ఫాలోస్ అన్నమాట. ఒకవేళ ఒకటి గ్రేటర్ దెన్ ఒకటి లెస్ దెన్, లేకపోతే ఒక లెస్ దెన్ ఒక గ్రేటర్ దెన్ ఈ విధంగా ఉంటే మాత్రం కెనాట్ బి డిటర్మైన్డ్ అనేది ఆప్షన్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 2 ప్రాబ్లమ్స్ చేసి ఆన్సర్ నాకు కామెంట్ చేయండి. సో ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.